మత స్వేచ్ఛను ఉల్లంఘించిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని చూస్తే వారి వ్యవహార శైలి మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంది. ఒక గౌరవమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ప్రజల పట్ల బాధ్యత లేకుండా దూషించడం అనేది చాలా పెద్ద తప్పు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 చెప్తుంది, ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం అనేది మత స్వేచ్ఛలో భాగమని చెప్తుంది. హిజాబ్ను బలవంతంగా లాగడం, బలవంతంగా తీయడం లాంటి చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్తుంది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకుండా చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం ఏంటి? అది కూడా ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ముందు మెడికల్ జాబ్ నియామక పత్రాలు అందజేసే ప్రక్రియలో ఒక ముస్లిం మహిళకు నియామక పత్రం అందజేసే సందర్భంలో ఆమె హిజాబ్ను బలవంతంగా లాగడం ఏంటి? అసలు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం చేత కాదు, కానీ రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవి కావాలి. ఈ వివాదం ఒక మతం గురించో ధర్మం గురించో కాదు. మత స్వేచ్ఛను భంగం కల్పించి ఒక మహిళకు మానసిక వేదనకు గురి చేసి అవమానపరిచిన ఇలాంటి పెద్ద మనుషుల మీద చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇలా చేస్తున్న సన్నాసి దుర్మార్గుల మీద ఎలా పని చేస్తాయో చూడాలి. తమ పని తాము చేస్తాయా లేదా చట్టం చుట్టం అవుతుందా, లేదా తప్పు ఒక సామాన్యుడికే జరిగింది కదా అని బలిసినోడు కాలు పట్టుకున్నట్టు పదవి అధికారం ఉంది కదా అని సెల్యూట్ కొడతాయా, లేదా 5 ఏళ్ళు గూడిగం చేస్తాయో చూడాలి మరి. కానీ రాజ్యాంగాన్ని అనుసరించని వాళ్ళకి, రాజ్యాంగాన్ని అమలు చేయని వాళ్ళకి ప్రజల్ని మనల్ని పాలించే అధికారం ఏమాత్రం లేదు. ఇలాంటి వారికి న్యాయ వ్యవస్థలు కూడా చేతులు ముడుచుకొని సలం కొడుతూ పనిచేస్తాయి. ఇలాంటి పెద్ద మనిషి సన్నాసులు రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించకుండా పాలిస్తుంటే యువరక్తం సలసలమని మరుగుతుంది. అధికార మదంతో తప్పు చేసిన క్షమాపణ కోరడం తెలియని అహంకారి సంస్కారహీనులకు ప్రత్యేక అగౌరవమైన లాంఛనాలతో బుద్ధి చెప్పాలి. అందుకే పదవి ఉన్నవాడిదే రాజ్యం అవ్వకూడదు, ఓటు వేసే వారిది కూడా రాజ్యం అవ్వాలి. ఓట్లేసే ప్రజలే పరిజ్ఞానులై జీవితాంతం గుర్తుండిపోయేలా ఇలాంటి వైఖరితో వ్యవహరించే ముఖ్యమంత్రులకు ప్రజలే సరైన బుద్ధి తప్పకుండా చెప్పాలి. సరైన బుద్ధి చెప్తారనే భావిస్తున్నాను. ధన్యవాదాలు. జై భారత్.